ఇదేంది భువనగిరి కోయిలాగే వచ్చిందిగా ఎంపీ ప్రశాంత్ కిషోర్ ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్టు. ప్రతి ఇంటర్వ్యూలో రేవంత్ పేరు వాడటం సరైన పద్ధతి కాదు. జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్కు ఎంపీ చామల కిరణ్ కౌంటర్. ఏమంటుండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త జన్ సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇతర రాజకీయ నాయకులపై విమర్శలతో రాజకీయాలు చేస్తూ మీరే గొప్పవారని భావిస్తూ భ్రమలో జీవిస్తున్నారు. మీరు కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన పొలిటికల్ అనలిస్ట్ ఇప్పుడు జన్ స్వరాజ్ పార్టీతో బీహార్ ప్రజలను ఆకర్షించాలనుకుంటున్నారు. కానీ మీ సిద్ధాంతాలు అక్కడి రాజకీయంలో పనిచేయలేకపోతున్నాయి అని తీవ్ర విమర్శలు చేసిండట ఈ కోల్యాగా. ముఖ్యమంత్రులను విమర్శించడం సరైనది కాదు. ప్రజల దృష్టిని మీ వైపునకు తిప్పుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు అని ఎంపీ చామల ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల కోసం మాత్రమే ఇలా చేస్తూ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పేరును వాడటం సరైన పద్ధతి కాదని సూచించారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రణాళికలు చెప్పకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించడం సరైనది కాదని హితవు పలికారు. ప్రజల వలసలను తగ్గించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా తాజాగా ప్రశాంత్ కిషోర్ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేసిండు అనేది ఇక మరి భువనగిరి ఎంపీ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం ఎందుకు పెడుతున్నావు? ముందుగా నీ బీహార్ కథ ఏందో చూసుకో, ఆ తర్వాత పక్క రాష్ట్రం నేతల మీద వాడు అన్నట్టుగా మాట్లాడుతుండు. చూడాలి మరి. ఇదేంది? మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట వాదనలు వినిపించిన లీడర్లు. ఇదేది కథ? ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. శనివారం చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. శనివారం ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో విచారణ కొనసాగింది. ఈ నెల 1వ తేదీన జరగాల్సిన విచారణ వాయిదా పడడంతో